ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద హత్యాయత్నం. అవును, నిన్న జరిగినటువంటి ఒక హోటల్లో ఆయన వాషింగ్టన్ అసోసియేషన్ ఏదైతే ఉందో కరస్పాండెన్స్ వార్షిక విందులో భాగంగా ఒక హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు సహచర మంత్రులు కూడాను అందరూ టీం అంతా పాల్గొన్నారు. ఇదే హోటల్లో అనూహ్యంగా ఒక్కసారిగా కూడా కాల్పుల శబ్దం వినిపించడంతో కూడా భద్రతా బలగాలన్నీ కూడాను అప్రమత్తమయ్యాయి. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 5 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్లో భాగంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద స్వయంగా ట్రంప్ అండ్ ఫస్ట్ లేడీ కూడా పాల్గొనడం, వచ్చిన గెస్టులందరితో కూడాను సంభాషణ సమయంలోనూ ఒక్కసారిగా సెక్యూరిటీ ఎంట్రన్స్ వద్ద కాల్పుల మోత ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వైట్ హౌస్ మీడియాకు తెలిపింది. ఇతను ఎవరో కాదు, కాలిఫోర్నియాలోని థామస్ అనే వ్యక్తి, 31 ఏళ్ల వయసు, ప్రొఫెషన్ టీచర్. ఈయన 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత 2024లో బెస్ట్ టీచర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2025లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో తను మాస్టర్ డిగ్రీని కూడా పొందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికి ఇతను వైట్ హౌస్ ఈ కరస్పాండెంట్ డిన్నర్లో అసలు కాల్పులు ఎందుకు జరిపాడు అనేది ఒక ప్రశ్న అయితే, ట్రంప్ని హత్య చేయడానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసినా కూడాను అవన్నీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే శక్తివంతమైన భద్రతా వలయం, అలాంటి సెక్యూరిటీని దాటుకొని అసలు లోపలికి ఎలా వచ్చాయి ఆయుధాలు, అతను ఎలా తీసుకురాగలిగాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతానికి అతను భద్రతా వలయాలు పట్టుకున్నాయి, చాకచక్యంగా అతన్ని బంధించాయి, అరెస్ట్ కూడా చేశాయి. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడాను ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రంప్పై హత్యాయత్నం అని అంటే యుఎస్ ప్రెసిడెంట్ మీద హత్యాయత్నం అంటే అంత మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకున్న సెక్యూరిటీ, అటు పక్కన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కానివ్వండి, లేకపోతే కనుక FBI, లోకల్ పోలీసులు, స్పెషల్ ఏజెంట్స్, ట్రంప్కి స్పెషల్ సెక్యూరిటీ కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళందరినీ దాటుకొని ఆయన మీద హత్యాయత్నం అంటే మాత్రం మామూలు విషయం కాదు. చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే స్పందించే ప్రపంచంలోనే ఎంతో హైయెస్ట్ సెక్యూరిటీగా పిలువబడే యుఎస్ సెక్యూరిటీలో ఇంత పరిణామం చోటు చేసుకోవడం కూడా ఆశ్చర్యకరమే. మొత్తానికి నిందితుడు పట్టుబడినప్పటికీ కూడాను అసలు హత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బయటకు చెప్తారా, మీడియా ప్రపంచానికి చెప్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే ప్రాథమిక వివరాలు మాత్రమే ఇచ్చారు, ఎవరు, ఏ దేశానికి చెందిన వ్యక్తి, అసలు ఎలా లోపలికి వచ్చాడనేది. కానీ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకోవచ్చు. ఇరాన్ మీద కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా స్వదేశంలో కూడా చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఇటీవల ట్రంప్ మీద చాలా వ్యతిరేకత, నో కింగ్స్ ఎట్ ఆల్ అనేది పెద్ద ఎత్తున ప్రొటెస్టు, అమెరికన్సే ప్రొటెస్ట్ చేశారు, అమెరికన్సే అగెయినెస్ట్ చేసిన పరిస్థితి ట్రంప్ని. లోకల్గానే ఎవరైనా ప్లాన్ చేసి అటాక్కి పాల్పడ్డారా, అయితే ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ చర్యలకి చీరెత్తిపోయినటువంటి సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్లోనే, లేకపోతేనే అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ కానీ వర్గాలు కానీ వాళ్ళల్లోనే ప్లాన్ చేశారా? ఫస్ట్ది ఎక్కువ శాతం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్ మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ పౌరులు కానీ ఈ దాడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెక్యూరిటీ పరంగా కూడా ఇరాన్ నుంచి ఎటువంటి అటాక్ కూడా గురి కాకుండాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ లోకల్గానే ఏదో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఉండాలి. దీని మీద పూర్తి వివరాలు అయితే రావాలి. మొత్తానికి దీని మీద పాల్ కూడా స్పందించారు. అదే సమయంలో కాల్పులు జరుగుతున్న సమయంలో నేను అదే హోటల్లో ఉన్నాను అంటూ కూడాను ప్రపంచం మీద ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, ఇరాన్ మీద యుద్ధం కానివ్వండి, లేకపోతే కనుక ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఈవెన్ లోకల్ సిటిజన్స్ మీద కూడాను, అమెరికన్స్ మీద కూడాను, అలాగే కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణాలు ఆయన మీద హత్యాయత్నం చేసేదాకా కూడా వచ్చాయంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క నరేంద్ర మోడీ కూడాను ట్రంప్పై కాల్పులు వైట్ హౌస్ కరస్పాండెంట్ ఇండియాలో జరిగిన సంఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తానికి ఏదైనా ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచినటువంటి అమెరికా, అలాంటి అమెరికా దేశానికి ప్రెసిడెంటు, అత్యంత శక్తివంతమైనటువంటి సెక్యూరిటీ నడుమ మధ్య ఆయన మీద హత్యాయత్నం జరగడం అనేది ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. దీని మీద ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాలి, చూడాలి. నిందితుడు మోటివ్ ఏంటి, అసలు ఫైరింగ్ ఎలా జరిగింది, లేకపోతే అంత సెక్యూరిటీని దాటుకొని లోపలికి ఆయుధం ఎలా వచ్చింది. ఓన్లీ టికెట్స్ మాత్రమే చెక్ చేశారు, ఐడీస్ మాత్రమే చెక్ చేశారు తప్ప ఫుల్ ఫ్లెజ్లో సెక్యూరిటీ జరగలేదనేది అక్కడ సెక్యూరిటీ లోపం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ పాల్గొనే డిన్నర్లో ఇంతమంది భద్రతా వలయాలను దాటుకొని ఒక వ్యక్తి కాల్పులు జరిపేదాకా వచ్చాడు అని అంటే సెక్యూరిటీ వీక్, ఎక్కడ లోపం ఉందనేది కూడా చర్చ నడుస్తోంది. దాని మీద కూడా
బయటికి వివరాలు ఇస్తారా లేకపోతే గోప్యంగానే ఉంచుతారా అనేది $1,000,000 ప్రశ్న.